సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ మోడల్లో చేస్తాం. సంపద సృష్టించడానికి ఏకైక విధానం పీపీపీ. వీటి వల్ల ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది. సంపద సృష్టించడానికి ఏకైక విధానం పీపీపీనే అంట. మరి మెడికల్ కాలేజీలో పీపీపీకి సంపద సృష్టిస్తా అంటున్నారు కదా. మరి అమరావతిని ఎందుకు, అమరావతి సంపద సృష్టించే నగరం అని మీరే చెప్తారు కదా. మరి పీపీపీకి ఎందుకు ఇచ్చేయట్లా? ఇచ్చేయండి పీపీపీకి. మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారు? మరి సంపద సృష్టించేందుకు పీపీపీ విధానమే మంచిదైనప్పుడు, ఏకైక విధానమైనప్పుడు అమరావతి మరి సంపద సృష్టిస్తానని చెప్పారు కదా, దాన్ని మరి పీపీపీకి ఎందుకు ఎవరు? 3 రాజధానులు మహాకుట్ర అంట. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, అధికార వికేంద్రీకరణ వేరంట. అధికార వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిద్దని చెప్పి మేము బలంగా నమ్మి ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే, ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఈ అధికార వికేంద్రీకరణ అన్నీ ఇక్కడే పెడుతున్నారు కదా, అభివృద్ధి ఎక్కడ కనపట్లేదు కదా. అదేందో ఇంకా 2-3 ఏళ్ళలో పూర్తిగా తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు?